ఇప్పుడు నార్మల్‌గా ఈ మన కల్చర్‌లో ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువైపోతుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే వెస్టర్న్ కల్చర్ మన దగ్గరకొచ్చిందో మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ అనేది పెరిగిపోతున్నారు. ఎప్పుడైతే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఆ మల్టిపుల్ పార్ట్నర్స్‌లో ఒక్కరికి ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా అది ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్స్ ఎ సైకిల్. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే నేను ఒక్కరితోనే ఇంటర్‌కోర్స్‌లో చేశాను డాక్టర్. ఆ ఒక్కరి నుంచి నాకు వచ్చింటుందా? అంటే ఆ ఒక్కరికి ఎంతమందితో అఫైర్ ఉంది? వాళ్ళు ఎంతమందితో కలిసారు? వాళ్ళు ఇంకా ఎంతమందితో కలిసారు? ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా. ఇప్పుడు వైఫ్ అంటే నార్మల్‌గా భార్యాభర్తల కలయిక అంటే అది వేరే. ఎందుకంటే జనరల్‌గా వాళ్ళు వేరే వాళ్ళతో ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా మాక్సిమం వచ్చినా కొంతమందికి అమ్మాయిల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్ కాబట్టి కలిసినప్పుడు వస్తే ఓన్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళలో పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్ తర్వాత కానీ కెమికల్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం కెమికల్ బ్యాలెన్స్ వల్ల కానీ హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల కానీ కొంచెం ఫంగస్ గ్రో అవ్వడం మొదలు పెడుతుంది. అది జనరల్గా స్ప్రెడ్ అవ్వచ్చు. అది పెద్ద డేంజరస్ డిసీజ్ కాదు. బట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అది క్లమిడియా కావచ్చు, గొనోరియా కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, లేకపోతే హెర్పెస్ కావచ్చు, ఇట్లా వందల కొద్దీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వాటిల్లో 2-3 ఏమో డేంజరస్ ఉన్నాయి. అంటే ఇప్పట్లో అసలు హెచ్ఐవి అనేది చాలా రేర్. కొత్త కేసులు మేము కూడా చూడట్లేదు. కానీ అవి కాకుండా నార్మల్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొన్ని వందలు ఉన్నాయి. సో మనం టెస్టులు చేయలేనంత నెంబర్ ఉంది. అంటే ఎన్నిటికైనా మనం టెస్ట్ చేయగలుగుతాం. ఒక్కొక్క టెస్ట్ గెస్ చేసుకుంటూ చేయడం కూడా కష్టమవుతుంది. సో మల్టిపుల్ పార్ట్నర్స్తో ఎప్పుడైనా సరే సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వీలైనంత వరకు ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఈవెన్ ఓరల్ సెక్స్ కూడా ప్రొటెక్షన్ వాడాల్సిందే. ఎందుకంటే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈవెన్ ఓరల్ సెలైవా నుంచి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. సో అవి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ ఇంకో పార్ట్నర్కి వెళ్ళే ఇది ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే మీ హెల్త్ని రిస్క్లో పెట్టడమే కాకుండా తర్వాత అవతల పార్ట్నర్ని రిస్క్లో పెడుతున్నారు. తర్వాత అక్కడ నుంచి ఆ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రాన్స్మిట్ అయిపోతే ఇంకా అక్కడ నుంచి అంటే అది పార్ట్నర్కి డిఫరెంట్కి వాళ్ళకి వెళ్తుంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత అది మళ్ళీ మీ వైఫ్కి ట్రాన్స్ఫర్ అవ్వడము, ఆమె ఇబ్బంది పడ్డము, ఇలాంటివి తర్వాత చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. డాక్టర్ గారు ఇది స్ప్రెడ్ అవుతుందేమో, నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అన్న ఫియర్తో పెళ్లి చేసుకోకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏ ప్రాబ్లం లేకపోయినా కేవలం ఫియర్తో. కొంతమంది చూశాను మ్యారేజ్ అయిన తర్వాత అలాంటి ఫియర్స్తో వచ్చి మేము అన్ని టెస్టులు చేసి నార్మల్ అన్నా కూడా అసలు వైఫ్తో కలిస్తే మళ్ళీ వైఫ్కి వస్తుందేమో అన్న ఫియర్తో అసలు కొన్ని సంవత్సరాలుగా వైఫ్కి దూరంగా ఉన్న వాళ్ళని కూడా చూసాం. సో ఇవన్నీ ఆ ఎస్టీడీ ఫియర్స్ అనేవి చాలా కామన్. ఎందుకంటే అది రానంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ఫియర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫియర్ ఇంపాక్ట్ అనేది మొత్తం మన లైఫ్నే చేంజ్ చేస్తుంది. సో వీలైనంత వరకు మల్టిపుల్ పార్ట్నర్స్తో ఇంటర్కోర్స్ నేను తప్పనన్నాం కానీ ప్రొటెక్షన్ తీసుకుని చేయడం అనేది అందరికీ సేఫ్. మీకు, మీ పార్ట్నర్స్కి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ అది సేఫ్ థింగ్.